మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. ప్రొద్దుటూరులో ఒక మారీచుడు ఉన్నాడు. మారీచుడు అంటే కూడా ఏమో చెప్పాల్సి వస్తాం. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు చాలా మందికి మారీచుడు అంటే తెలియదు. మారీచుడు అంటే రావణాసురుని అనుచరుడు, ఒక మాయా రాక్షసుడు, రంగులు మార్చే రాక్షసుడు అనమాట. మాయా జింకగా సీతను ఎత్తుకొని పోయేదానికి సహకరించే దానికోసము జింక రూపంలో, బంగారు జింక రూపంలో వచ్చినాడు. అట్లా ప్రొద్దుటూరులో ఒక మారీచుడు తెలుగుదేశం వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎస్ఎస్ మాల్ గురించి మాట్లాడినాడు. ఎస్ఎస్ మాల్ గురించి దాంట్లో మళ్ళీ అంటే ఏమీ మాట్లాడకుండా నర్మగర్భంగా ఇదేదో మాట్లాడుతున్నాము, రాజ్యంలో అవినీతి చేసినాడు, దీని మీద చర్యలు తీసుకోవాలని. ఎస్ఎస్ మాల్ అనేది నేను దాంట్లో యాక్చువల్ వాళ్ళ రికార్డులో నేను ఉండాలని చెప్పినట్టున్నాడు, కానీ రికార్డులో నేను ఆడలేను. కానీ ఎస్ఎస్ మాల్లో నేను 3వ వంతు భాగస్తుని. నేను ఓపెన్గా పబ్లిక్గా అడ్మిట్ చేస్తాను. ఎస్ఎస్ మాల్లో నేను భాగస్తుని, మాదే. మేము మా స్నేహితులు, మా అనుచరులు కొంతమంది కలిసి మేము అది వెంచర్ చేసినాం. అది చేసినా మొదట్లో సక్సెస్ అయింది. మళ్ళీ తీసుకుపోయేది ఇంకొక డబ్బులు, ఇంకొకటి ఆడసోటి ఆడకపోతే ఇరుక్కున్నాయి, డబ్బులు ఇబ్బంది పడి ఆ మాల్ ఇంకా పూర్తి కాలే. దాంట్లో బీపీఎస్ ప్లానింగ్ దీని గురించి కూడా మాట్లాడినారు. ఎస్, వాస్తవమే. మేము 1900 అంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేసింది 12-13 ప్రాంతంలో అక్వైర్ చేసినాం. 14లో అనుకుంటా మేము పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్కి పోయినాం. నేను ఇంతవరకు అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్లో ఒక అపార్ట్మెంట్ కట్టినా, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కట్టినాం. ఇప్పుడు మళ్ళీ డిఏడబ్ల్యూ కాలేజ్ సైట్లో కడతా ఉన్నాం, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కడతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకే చేస్తాం. ఇక్కడ ఏంటంటే దురదృష్టవశాత్తు మేము పర్మిషన్స్ మేము ప్లానింగ్ చేసే రోజు నాటికి ఉండే చట్టబద్ధంగా మేము ప్లానింగ్ చేసిన చట్టాలను అనుసరించి మేము ప్లానింగ్ చేయించినాము. ఎట్లా అనుమతులు వస్తాయి కదా అని తొందరగా మొదలు పెట్టినాం. కొంచెం అది తొందరపాటు చర్యం. అది అంటే ప్రభుత్వ అనుమతి రాకుండానే ముందే మేము పనులు మొదలుపెట్టినాం. పనులు మొదలుపెట్టినాం కాబట్టి అయితే మేము ప్రభుత్వం పనులు మొదలుపెట్టిన నాటికి, మాకు పర్మిషన్స్ వచ్చిన నాటికి చట్టాల్లో కొన్ని మార్పులు జరిగినాయి. సెట్ బ్యాక్స్ అవి కొన్ని గైడ్ లైన్స్ కొన్ని మార్చినారు కాబట్టి మేము ఒకసారి ప్లాన్ తీసుకొని ముందుకు పోయినాం. ఫౌండేషన్స్ స్టార్ట్ అయ్యి ముందుకు పోయినాం కాబట్టి దాన్ని ఇంకా మార్పు ఏం చేయకుండా యథావిధిగా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసినాం. దాంట్లో కొంత డీవియేషన్ జరిగినమాట వాస్తవమే. ఐపీఎస్ చట్టం మీద కొందరు కోర్టుకు వేసినారు, ఈ చట్టం తీసుకురాకూడదు, ఇది ప్రజా వ్యతిరేకము అని చెప్పి. ఈయన ఇంకా మారీచుడు మాట్లాడితే ఏం చెప్తాడంటే, దీన్ని బీపీఎస్ చేయకుండా ఇది చేస్తే ఈ కాలమ్స్ పడి కూలిపోవచ్చు, అగ్నిమా విద్య జరగచ్చు, ఇంకొకటి జరగవచ్చు, ఇంకొకటి అంటే డబ్బు కట్టినాకైతే వస్తాయా, ఏం జరిగినా ఓకేనా? అప్పటికిప్పటికి ఏం తేడాలు వచ్చింది బిల్డింగ్లో? ఈ బీపీఎస్ చట్టాల ప్రకారము మేము డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వం అనుమతిస్తే అప్పుడు మేము అప్లికేషన్ పెట్టి ఉన్నాం. మున్సిపాలిటీలో మా రికార్డు ప్రకారం వెరిఫై చేసుకుంటే అప్లికేషన్ సిద్ధంగా ఉంది, దానికి సిద్ధంగా ఉన్నాం మేము పరిపూర్ణంగా. అయితే కొంత డబ్బు లేక కొంత ఇబ్బందులు పడతాయన్నమాట వాస్తవమే. ట్యాక్స్ కట్టలేదు, కోట్లు ట్యాక్సులు కట్టలేదు అన్నాడు. మా చట్ట ప్రకారం మాకు ఇప్పుడంటే మేము రూములు కొన్నాము, అమ్మిన తర్వాత మా ఉండవు. మిగతా వాళ్ళ ఆ కాంప్లెక్స్కి అంతా ఎంతమంది కట్టాలో, దాంట్లో ఎంత ట్యాక్స్ కట్టాలో మాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్ మాల్ కట్టాల్సిన వాళ్ళు డిమాండ్ నోటీస్ అయితే 28 లక్షలు. 28 లక్షల రూపాయలు మేము ఎస్ఎస్ మాల్ వాళ్ళు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ డబ్బు ఏంటంటే అది కట్టకపోతే మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి ప్రజాధనం నాశనం. ఇంత ప్రజాధనం ఏముంది అనేది అమ్మా? ప్రజాధనము ఎవరు తీసుకున్నారు? ట్యాక్స్ మేము కడితే మా కష్టాలు చెందితే అది ట్యాక్స్, ప్రభుత్వానికి ఒకసారి పోయిన తర్వాత అది ప్రజాధనం. మేము కట్టాలనో లేదో ఇంకా నిర్ణయం కాకుండా ఎట్ట ప్రజాధనం అయింది? అసలు ఈ బీపీఎస్ అనేది దీని చట్టం వినియోగించి నువ్వు దాన్ని తీసుకునేందుకు ఎలిజిబుల్ కట్ట. ఇప్పుడు నువ్వు ఈరోజు రేపు తీసుకోవాలి మున్సిపాలిటీ, మనం కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. చట్టమే కోర్టులో పెండింగ్ ఉంది. చట్టం బీపీఎస్ కట్టంతలకే షాపులు నోటీసులు ఇచ్చినారు. ఇది షాపులో వితౌట్
ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకుండా మాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు, అమ్మినారు అని చెప్పినారు. 2018లో 19లో కంప్లీట్ అయితే బీపీఎస్ చట్టం ఆ రోజు నుంచి పెండింగ్ ఉంటే ఆ రోజు నుంచి ట్యాక్స్లు అంటే 8 నుంచి ఇప్పుడు 9 దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు మేము కట్టి 100 కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసి వ్యాపారస్తులు ఏం లేకుండా ఖాళీ పెట్టుకుని చట్టం వచ్చేంతలో చేతులు కుట్టుకొని కూర్చోవాలనా? అంటే అటు ముండమోయాచి పోవాలా అని. దేనికోసం ఇతను ఈ విమర్శలు చేస్తున్నాడు, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి తెలుసుకోండి. ఈ మారీచుడు మాకు పోయిన ఎలక్షన్స్లో కూడా చేయలే. ఈ మారీచుడు జెండాను మోసినానని చెప్తా జెండాను అమ్మేసినాడు. జెండాను ఆమె ఎవరికి అమ్ముకుంది, ఎంత అమ్ముకుంది కూడా తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ చరిత్ర అంతా పార్టీ అధిష్టానానికి కూడా పూర్తిగా తెలుసు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ మారీచుని గురించి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలందరికీ, పార్టీ పెద్దలందరికీ అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ మాయమాటలు నమ్మకుండా, ప్రలోభాల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నారు.